హలో గాయస్, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న ఓడి అండ్ వీసీ నుండి హయ్యర్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ లెసన్లో ఉన్న మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ d²y/dx² ప్లస్ p ఇంటూ dy/dx ప్లస్ q ఇంటూ y ఈక్వల్ టు r ఉన్నప్పుడు దాన్ని d² ప్లస్ pd ప్లస్ q, ఇక్కడ మొత్తం y కామన్ ఇస్తే y ఈక్వల్ టు r ఉంటుంది. ఈ r అనేది మనం చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇలా రాసుకోవచ్చు. దీనికి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటే సమ్ c1 ఇంటూ ఈ పారామీటర్స్ వస్తాయి, కాన్స్టెంట్ పారామీటర్స్ ఇంటూ సమ్ టర్మ్స్ ఉంటాయి. దీన్ని మనం వైపీ కనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే a ఇంటూ u ఆఫ్ ఎక్స్ ప్లస్ b ఇంటూ v ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకు a ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ vr డివైడెడ్ బై ఒమేగా u కామా v ఇంటూ dx, b ఈక్వల్ టు ur డివైడెడ్ బై ఒమేగా v కామా d ఇంటూ dx. ఇక్కడ ఒమేగా u కామా v ఈజ్ ఈక్వల్ టు u v డాష్ మైనస్ v u డాష్. ఇక్కడ u అంటేనేమో ఇది ఫస్ట్ టైం అండ్ v అంటేనేమో సెకండ్ టైం ఇక్కడ ఉన్నది. ఇది మన మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఉన్న మొత్తం ప్రాసెస్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ ఇంపార్టెంట్ అని ఎట్లా అడుగుతారు కాబట్టి మన కామెంట్స్లో కూడా ఇంపార్టెంట్ అడుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నా. ఇక్కడ d² ప్లస్ 2d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ x ఇంటూ tan x. సాల్వ్ దిస్ బై మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంది r అంటే ఏంది, లాస్ట్ ఉన్న టర్మ్ ఈక్వల్ టు పక్కన మనకు r అనే ఈ టర్మ్ వచ్చింది. r ఈక్వల్ టు ఎంత, e టు ద పవర్ ఆఫ్ x ఇంటూ tan x. ఇక్కడ మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి, అది అందుకోసం అది r అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది తీసిన ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది, f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అనుకోండి. q ఆఫ్ x ఆర్ లేకపోతే r అనుకోండి, r అనుకోండి, మ్యాక్సిమం r అనుకోండి. ఇప్పుడు మనకు ఏం చేయాలంటే స్టార్టింగ్లో జనరల్ సొల్యూషన్ ఏంది, జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, సేమ్ యాజ్ దిస్ ఫార్ములా. టు ఫైండ్ ఏం ఫైండ్ చేయాలి, స్టార్టింగ్లో ycని అనుకోవాలి. yc అంటే మనకి f ఆఫ్ d ఏముంది, f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d² ప్లస్ 2d ప్లస్ 2. యాక్సిలరీ ఈక్వేషన్ అనుకోని m సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ d ప్లస్ m సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వల్ టు 0 అనుకుంటే అది యాక్సిలరీ ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే ఏంది, లాస్ట్ 0 ఉండాలి, అది ఈక్వేషన్ అయితే ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు దీన్ని మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 2a ఫార్ములా అయింది. ఇక్కడ ఏముంది, సారీ ఇక్కడ మైనస్ 2d ఉంది, మైనస్ 2d. ఇక్కడ మైనస్ 2 ఏమొస్తుంది, మైనస్ b అంటే ఏమొస్తుంది, ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² అంటే ఎంత, 2² అంటే 4 మైనస్ 4ac అంటే 8 బై 2a అంటే 2. దట్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అప్పుడు 2 ప్లస్ ఆర్ మైనస్ 2i డివైడెడ్ బై 2. అప్పుడు m వస్తుంది, m ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ i. ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ అండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, yc ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ 1x అంటే x ఇంటూ c1 ఇంటూ కాస్ x ప్లస్ c2 ఇంటూ సైన్ x. ఇదేంది yc ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాసుకోవచ్చు. ఇదిలో మల్టిప్లై చేసి c1 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x ఇంటూ కాస్ x ప్లస్ c2 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x ఇంటూ సైన్ x. మనకు yp అనుకోవాలి కదా, yp ఈజ్ ఈక్వల్ టు బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ yp ఈక్వల్ టు a ఇంటూ ఇది ఎట్లుంది u ఆఫ్ x ప్లస్ b ఇంటూ ఇదేంది v ఆఫ్ x. ఇక్కడ మనకు ఒమేగా ఆఫ్ u కామా v అనుకో స్టార్టింగ్లో,
దట్ ఈక్వల్ టు యూ వి డాష్ మైనస్ వి యూ డాష్. ఇక్కడ వి అంటే ఏంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ u is starting term u comma v is equal to e to the power of x into sin x. ఫస్ట్ యూకి యూ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. యూ అంటే ఏంది, e to the power of x into cos x ప్లస్ వికి డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వి డాష్. అప్పుడు వి డాష్ చేసి స్టార్టింగ్ ఏం రాసుకుంటాం, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ అట్టే రాసుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ తర్వాత ఏముంది, ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ రాసుకొని ఈ పవర్ ఎక్స్ చేసి ఈ పవర్ ఎక్స్ యాజ్ తీసుకుంటుంది మైనస్ వి ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు యూకి యూ ఇంటూ వి ఫార్ములా అప్లై చేసి డి బై డిఎక్స్ ఆఫ్ యూకి చేయాలి. ఈ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. మైనస్ ముందర రాస్తున్నాం ఇట్లా చిన్నగా. ప్లస్ కాస్ ఎక్స్ ముందర రాసుకోండి, కాస్ ఎక్స్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అంతే, ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ లోపలికి మల్టిప్లై చేసి ఈ టు ద పవర్ ఆఫ్ 2x కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఈ లోపలికి మల్టిప్లై చేసి ఏమొస్తుంది, ఈ టు ద పవర్ ఆఫ్ 2x సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ అంటే మైనస్ టు మైనస్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ 2x సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ 2x సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది. ఈ 2x సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అనేది క్యాన్సల్ అవుతుంది. మిగిలింది ఈ టు ద పవర్ ఆఫ్ 2x కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ 2x కామన్ చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ దీని వాల్యూ 1, దేర్ఫోర్ ఈ టు ద పవర్ ఆఫ్ 2x అనే వాల్యూ ఏంది, ఒమేగా ఆఫ్ యూ కామా విఎం వచ్చింది, ఈ టు ద పవర్ ఆఫ్ 2x వచ్చింది. నెక్స్ట్ మనకు ఏ అంటే ఫార్ములా ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ విఆర్. ఇప్పుడు ఏలో సబ్స్టిట్యూట్ చేయలేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విఆర్ డివైడెడ్ బై ఒమేగా యూ కామా వి ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఏముంది, వి అంటే ఏముందంటే ఇక్కడ కదా వి అంటే రాసిన ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ ఆర్. ఆర్ అంటే చెప్పిన స్టార్టింగ్లో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డివైడెడ్ బై ఒమేగా యూ కామా వి పరంగా ఈ టు ద పవర్ ఆఫ్ 2x వచ్చింది ఇంటూ డిఎక్స్. ఇది క్యాన్సల్. అప్పుడు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, దీని ఏం రాసుకోవచ్చు, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, ఇంటూ డిఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ అయితే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏమని రాసుకున్నా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకున్నా, డైరెక్ట్ రాస్తున్నా. దట్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై కాస్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఏమైతే కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే మైనస్ ఇంటిగ్రేషన్ 1 బై కాస్ ఎక్స్ అంటే ఏంది, సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అవుతుంది అండి. అది ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అవుతుంది. ఇదేంది, ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే
ఇంటిగ్రేషన్ ఆఫ్ అక్కడ v ఉన్నదన u పెట్టాలి మైనస్ లెట్ u ఆర్ డివైడెడ్ బై ఒమేగా ఆఫ్ u కామా v ఇంటూ dx. అప్పుడేమవుతుంది ఈక్వల్ టు u అంటే ఏంది మనకు ఆల్రెడీ రాసుకున్నాం. u ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ x ఇంటూ కాస్ ఎక్స్ ఈ టు ద పవర్ ఆఫ్ x ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ r అంటే ఏంది ఈ టు ద పవర్ ఆఫ్ x ఇంటూ టాన్ ఎక్స్. ఏముంది ఆరు చెప్పిన స్టార్టింగ్ చెప్పిన ఆర్ అనుకుంది దీన్ని దీన్ని ఆర్ అంటే ఈ టు ద పవర్ ఆఫ్ టాన్ ఎక్స్ డివైడెడ్ బై దీని వాల్యూ ఏమొచ్చింది మనకు గుర్తుంది కదా ఈ టు ద పవర్ ఆఫ్ 2x ఇంటూ dx. క్యాన్సల్. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాసుకోవచ్చు ఇంటూ డిఎక్స్. ఇక్కడ కాస్ ఎక్స్ క్యాన్సల్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనకు బి ఏ వాల్యూ బి వచ్చింది. దేర్ ఫోర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏంది వైపీ ఈక్వల్ టు ఆల్రెడీ రాసిన వైపీ ఈక్వల్ టు ఏ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ వి ఆఫ్ ఎక్స్. వైపీ ఈక్వల్ టు ఏ అంటే ఏమొచ్చింది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఇదా ఏ వాల్యూ ఇది ఏ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్. యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ బి ఏమొచ్చింది మైనస్ కాస్ ఎక్స్. బి ఇంటూ వి ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. దీన్ని ఏమో రాసుకోవచ్చు ఇది మైనస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ లోపల మల్టిప్లై చేసిన మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు దేర్ ఫోర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అవుతుంది. వైపీ కూడా వచ్చింది మనకు వై దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏంది వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. అంతేగాండి నాకు వైసీ ఏముంది వైసీ ఈజ్ ఈక్వల్ టు therefore y is equal to c1 into e to the power of x cos x plus c2 into e to the power of x into sin x minus e to the power of x into cos x log of secant x plus tan x. దీన్ని ఇంకా కొంచెం మాడిఫై సింప్లిఫై చేస్తే అన్నిట్లలో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసి c1 cos x plus c2 sin x మైనస్ ఈ కామన్ అవుతుంది cos x ఇంటూ log ఆఫ్ secant x plus tan x. ఇది మనకు జనరల్ సొల్యూషన్. ఒకసారి చూద్దాం ఇలా చేసామని. స్టార్టింగ్ ఏంటంటే ఈక్వల్ టు ఆర్ అనే టర్మ్లోకి ఉంటే ఆర్ అనే వాల్యూస్ ఏ వాల్యూ దీంట్లో c1 ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసినాం c2 ప్లస్లో బి సబ్స్టిట్యూట్ చేసినాం ఏ బి సబ్స్టిట్యూట్ చేసి దాంట్లో రివర్స్ సబ్స్టిట్యూట్ చేసి వైసీ ప్లస్ వైపీ అనేది జనరల్ సొల్యూషన్. వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఏం చేసుకోవాలో తెలుసు కదా అది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.